అక్కడ ముగ్ధ క్షత్రియుడొకడు తన 15 ఏళ్ల అమ్మాయిని పేదతనం చేత సంబంధం కుదరక ఆ అమ్మాయినిచ్చి ఇతనికిచ్చి పెళ్లి చేసి పెళ్లి అయిన నాటి నుండి రామచంద్రరాజుకు ఐశ్వర్యం ఎత్తుగా. ఆమె పేరు రథంతరి. అతని భార్య వలన ఒక చిన్న ఇల్లుకొచ్చింది. తర్వాత రామచంద్రరాజు ధాన్యవర్తకం సాగించి మొదటి ఏడాదిలో అతనికి 4,000 రూపాయలు లాభం. ధాన్యమాము వెనకటేత పుట్టి 30 రూపాయలమ్మి పుట్టి 30 రూపాయలకమి మరు సంవత్సరమే 80 అమ్మె. ఆ మరు సంవత్సరం పశువు నిలవ చేసి దాని మీద 2,000 లాభం తీశారు. తర్వాత వడ్డీలకు తన డబ్బు ఇచ్చి దాన్ని పెంచారు. ఇది కాక రాయను చదవను నేర్చిన వాడవడం చేత ఆ ఊరిలో వ్యవహారాలన్నీ అతడే చేసేవా. ఇలా మరికొంత సంపాదించారు. తనకు మొదట పిల్లను ఈయను అన్న వాళ్ళ మీద కోపం కలిగి వాళ్ళని సాధించాలని పెట్టారు. తన భార్య తాతగారి వద్ద స్మృతులన్నీ చదువుతూ వాని ద్వారా కొంత సంస్కృత భాషా పరిచయాన్ని కావ్య పరిచయాన్ని కలిగించుకున్నారు. ఇంతలో ముసలిరాజు గారు చనిపోగా తానే సర్వాధికారి అయి పండగ ముసలిరాజు గారు వదలిన భూమిని తాను సేద్యం చేశారు. ఒకనికి అన్ని ఇంకొకటికి చేపి పాలిచ్చిన బర్రెల ఒకడిని తన్ని ఇంకొకటికి పాలిచ్చిన బర్రెలాగా ఆ భూమి ఇతని సేవ్యం కింద సమృద్ధిగా పడింది. 100 ఎకరాల మెట్ట ఈ రీతిగా బతుకుకు వచ్చి మొక్కజొన్న కలిపి ఆ ఏడు 80 పుట్లు పండి. రామచంద్రరాజు పొలం తొక్కిత అది కామధేనువులాగా అడిగినదెల్లా ఇస్తాం. 6 ఏండ్లలో రాజు 70-80 వేల ఆసామయ్యి అక్కడక్కడ బంధువులు తోడాలనే కోరికతో అతనిలో చెలరేయి. కానీ తండ్రి పోయిన నాడు ఉన్న తరువాత ఉత్సాహం కొంత తాను ప్రయోజకుడయ్యానని తండ్రి చేత అనిపించుకోవాలని ఎంతో అనుకుని ఆ కోరిక సాగల. రామచంద్రరాజు ఒకసారి గంజాం జిల్లా పోయి అక్కడ తన తల్లి తరపున వాళ్ళందరినీ చూసొచ్చి వాళ్ళు ఇతడు తన తల్లి వాళ్ళందరూ చూసి వచ్చి వాళ్ళు కూడా ఇది ధనవంతుడని తెలిసి మళ్ళా క్షత్రియ సంప్రదాయంలో ఉన్నాడని తమ వాళ్ళందరూ అతన్ని గౌరవిస్తున్నారని అతన్ని గౌరవించి రంగాజమ్మ గారి అన్నదమ్ములందరూ చనిపోయారు. వారి పుత్రులున్నారు. ఆమె పెనతండ్రి కుమారులున్నారు. వాళ్ళంతా రామచంద్రరాజుతో కలిసిమెలిసి బంధువుల్లాగా తిరిగారు. రామచంద్రరాజు ధనవంతుడని తెలిసినంతనే సుబ్బన్నపేట ప్రజలు అతనికి చాలా గౌరవాన్ని ఇచ్చింది. అందరూ ఓహో రాజుగారు వస్తున్నారు, రాజుగారు పరమేశ్వర శాస్త్రి గారికి పేరు తెచ్చారని ఆయన్ను పొగడారు. శాస్త్రి గారికేమి చివరి రోజుల్లో కొంచెం చెడిపోయింది కానీ మహారాజు దానికే చంద్రవంక వాడి మచ్చపోలేదు అన్నదమ్ములు ఇద్దరి అన్యోన్యాన్ని చూసి ధర్మారావును జనులు మరింత గౌరవించి అతనికేమి లక్షాధికారి అన్నగారు కలిసి రంగాజమ్మ వద్దకు పోయి ఆమెకు నిమ్ము చేసింది. శ్రేష్మం గుండెలకు ఎగదని ఆమె జ్వరం తగ్గలేదు, ధారకం అంతగా లేదు. రామచంద్రరావు ఈమెకు మంచి వైద్యం చేయించాలంటే ఇట్లా ఆస్థాన వైద్యులు 2 ఏండ్లయింది పోయి. ఈయన ఘన వైద్యుడు. ఆయన బతికుండగా ఈ చుట్టుపక్కల జనాలకు వెదకోవాల్సిన అవసరం లేకుండా ఉండి ఇప్పుడు దిక్కులేదు. మంచి మందులే లేవు. ఉన్న కోటలో ఎక్కడ ఉంటాయో ఎవరికీ తెలియదు. సరైన వైద్యం కావాలంటే ఇంగ్లీష్ వైద్యం చేయించాలి. దానిపైన బెదవాడు తీసుకెళ్ళి నేను బెదవాడకి రాను, గిజవాడకు రాను, నన్ను ఇక్కడనే తగలబెట్టాలి. మీరు నన్ను బెదవాడికి తీసుకుపోతా. నేనక్కడ గుడుక్కుమంటే నన్నక్కడ తగలవేయటగా నా శవం సుబ్బన్నపేటలోనే తగలడాలి. అయినా నాకు వైద్యం ఎందుకు? అవే మాట. చూస్తూ ప్రాణాలు తీసుకుంటామా? ప్రాణాలున్నంత వరకు చికిత్స చేయాల్సింది. అలా చేయకపోతే ఆత్మహత్య కింద వస్తుందన్నాడు ధర్మ. నువ్వు BA మొదటి 7 పరీక్ష ఇచ్చావా రామధర్? అవును. ఇప్పుడు ఆ ప్రసక్తి ఏమిటి? చక్కగా మాట్లాడ. ఎలా అయినా చదువుకున్న దారివే. ఇంగ్లీష్ చదువుకోవటం వల్ల కాదు నేను ఇట్లా మాట్లాడే. సరే కానీ బెదవాడ నుండి డాక్టర్ పిలిపిస్తే బాబు ఇది
అనవసరపు ఖర్చు. మొన్న చంద్రారెడ్డి భార్యకు డబ్బు చేసినప్పుడు చూశారు. అదేమి యాస, అదేమి డబ్బు, అదేమి నెలకు ₹1000 మంట. సొంత సోటారు మీద వచ్చాడు, వెళ్ళాడు. ఆ డాక్టర్ వచ్చి ఏదో మందిచ్చాడు, 400 పుచ్చుకున్నాడు. ఇలాగైతే మనం అందరం దివాళా తీయాల్సింది. అవును, ఈ వ్యవహారం ఇంతే. రంగాజం అయితే కావచ్చు, కానీ ఆ వార్త ఇచ్చిన ప్రతి సెంటు భూమి, నా భర్త ఇచ్చిన ప్రతి సెంటు భూమి నా కుమారుడు అనుభవించాలే, కానీ నేను అందులో ఏం ఖర్చు పెట్ట. నేను చచ్చిపోయినా సరే. ఏమిటమ్మా ఈ పిచ్చి? ధనం ప్రాణం మీదకు అడ్డుపడేదాకా తెస్తే దేనికి? పాతర వేసిన చివరికి ఏమవుతుంది? ఎందుకని సముద్రంలో పోస్తామా? వైద్యుడికి ఇచ్చడం సముద్రంలో పోయటమా? ఆ వైద్యులకు ₹1000 జీతం, సంవత్సరానికి 12,000. నా ఆస్తి మీద సాలుకు వచ్చి కూడా రాదు. ఇప్పటి దశలలో అది 100 ఖర్చు అవుతాయి. శిస్తులు ఖర్చులు పోను 400 మిగులుతాయి. అందులో తిండికెంత, వైద్యానికెంత, వైద్యానికి మూలఛేదం చేసుకుంటావా? సంవత్సరానికి ఇంత ఆదాయం వచ్చేదాన్ని మనం మన భుక్తికైనా పొలం అమ్ముకోవటంలో నాకు అర్థం కనిపించటం లేదు. తీసుకుంటా ఆయనకు మాత్రం మనసు ఎట్లా ఊపుతో. ధర్మారావు, అమ్మా మీరు నీ ఎంతగా విచారించరు కదా. వాళ్ళు అమ్మా ధర్మారావు అమ్మా అని పిలవడంతో రంగాజమ్మ గారికి ఆనందమై, ఇంతతో తలదో సరిగా మాట్లాడని వాడు తన్నిప్పుడు అమ్మా అని పిలిపించుకున్న ప్రేమ ఎందుకు కలిగింది? రామచంద్రరావు ఊరకుండా భోజనం వేళ అయిందని ధర్మారావు ఇంటికి పోయి రంగాజమ్మ గారి వివేకానికి అతడు నివ్వెరపోయి, ఏమీ చదువుకొని ఆమెకు అంత అర్థశాస్త్ర పరిజ్ఞానం ఎక్కడిది? పాఠశాలలోని అర్థశాస్త్రాల్లో ఈ సంగతులే ఉండవుగా. అతడు రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి గాలి తెరల మీద బూగుతూ పోయి మేనత్త వరదన్న కొలది అరుంధతి మడి కట్టుకొని వంట చేసింది. ధర్మారావు పోయిన వెంటనే నీళ్లతోటి సున్నిపిండి ఉంచి స్నానం చేయటానికి అతనికి నీళ్ళందించింది. వీపు తోము వేళ ధర్మారావు ప్రక్కలకు చేతులతో ఆమె చేతులు నొక్కి పట్టుకొని ఆమె నవ్వే. చేతికి నీళ్ళందించే వేళ తుడుచుకోవటానికి తువాలు ఇచ్చేవాడు, మడి బట్ట అందించేవాడు. హస్తాగ్ర స్పర్శనం పది చేయక మానడు. ఆమె సిగ్గుపడక అతడు ఊరక నవ్వించక మానడు. అది ఆమె కిలకిలలాడక మాను. సావిత్రమ్మ గారి మొగములో కళ్ళు, ముక్కు, నోరు సర్వం పోయే. ఆనందమే ఉండదు. భోజనం చేసేవేళ సావిత్రమ్మ గారు పోయి వీధి అరుగు మీద కూర్చొని అరుంధతి విస్తరి వేసింది. ధర్మారావు పీటల మీద కూర్చొని విస్తరి వేయటానికి వచ్చిన ఆమె తన వద్ద పీట మీద కూర్చోబెట్టి ఆమె అయ్యో అన్నం వడ్డించద్దా అని, ఇదిగో అన్నం తింటున్నానని అతడు ఆమె వడలల్లా కోరిక. అరుంధతి చిక్కిని గింతలకు పకారున్న చక్రాలలాగా అతని చేతిలో తిరిగిపోయి చివరకు వదిలించుకొని దూరం నుండి ఆమె విస్తరి మీద నీళ్లు చల్లి అభిగరించింది. ధర్మారావు అంత దూరాన నిల్చుంటే నేను దగ్గరకు రాలేనా అని. అరుంధతి అవును, 8 నెలలు పట్టదా అని దిలాసా అన్నాడు. ధర్మారావు అప్పుడంతే ఇప్పుడు అని లేచి ఆమె చుబుకాని పోయి, ఇంత లోపమెందుకు, నువ్వు పుట్టినంట సుఖపడుతున్నావన్నావు, కానీ కష్టపడుతున్నావని తెలిస్తే కన్ను మూసుకొని వరే వరకు నీ దగ్గరే ఉండేవాణ్ణి కదా. 8 నెలలు కాదు, 8 లిప్తలింక నీ వినియోగాన్ని భరించడు అని మళ్ళా పీటల మీద ఆమె అన్నం వడ్డించి పప్పు, పొట్లకాయ కూర, ఒక పచ్చడి, ఇవి పదార్థం. సావిత్రమ్మ గారు జాగ్రత్తగా నీళ్లు పోసి దొడ్డిలో పట్ల పాదు వేసగిలో కూడా కాయిస్తూ ధర్మారావు ఈ పచ్చడి ఏమిటి తెలుసుకోండి. ధర్మారావు నాకు తెలియదబ్బా, నాకు తెలిసిందొకటే, మరేమియూ తెలియదు అని. అరుంధతి తెలిసింది ఏమిటి చెప్పానా అని ఊరికి దగ్గరగా రంగాపురం, ఆ ఊరిలో ఒక పిల్ల, దాని పేరేమిటో మర్చిపోయా. ఆ పిల్ల మగడితో లేచిపోయింది. ఇది నాకు తెలిసిన సంగతి.
ఆ పిల్ల పేరు నీకు తెలుసా? తెలియదు. ఆ పిల్ల పేర ధర్మారావు అని. ఇద్దరు నవ్వి నవ్వి ఆయాసం వచ్చే వరకు నవ్వి. ఇంతలో తల్లి వాకిట నుండి వచ్చి ధర్మారావు ఏమీ ఎరగని వాడిలాగా ఇందాకటి నుండి మాట్లాడలేదేదమ్మా, అమ్మా మజ్జిగ అన్న. ఆవిడ నాయన మడి కొట్టుకున్నది లేరా అన్న. ధర్మారావు అయితే పోయము అన్న. అరుంధతి మజ్జిగ పోస్తాం. ధర్మారావు ఆవు మీద చేతిలోని చల్ల చిలకని ఆమె మీద పడి మొదలెల్ల ఎంగిలి అయ్యి. ఇంతలో సావిత్రమ్మ గారు దొడ్డిలోకి వెళ్ళి, ఇక నేను మళ్ళా స్నానం చెయ్యాలి. ఆ రోజుల్లో ఎంగిలి పన్నీరు, ఈ రోజుల్లో ఎంగిలి ధర్మారావు నీ వడలంతా ఎంగిలయ్యింది. అసలు అరుంధతి కొడలలా ఎంగిలైనట్టు లేదు, అమృతమైనట్లు. నేను స్నానం చెయ్యను, అలాగే ఉంటా. అంటే ఎప్పుడు స్త్రీగానే ఉంటావా? అవును. ఇద్దరు ఒకరి వంక ఒకరు చూస్తూనే ఉన్నారు. ధర్మారావు చివరి 2 ముద్దలు అవి తినటం ఎరగడు. అరుంధతి తల్ల తప్పెల కింద ఉంచడం ఎరగదు. ఇద్దరు ఏదో పరస్పరాక్షి కోణాలు గూఢార్థాలు చదువుకుంటారు. ధర్మారావు కళ్ళలో నీరు నిండి అతడు వేయి చెయ్యి కడుక్కొని గదిలోకి పోయాడు. అరుంధతి చేతులు కాళ్ళు మొగం కడుక్కొని తాను కూడా గదిలోకి పోయి భోజనం చెయ్యి. ఇప్పుడెందుకు వచ్చావు? నీకు తాంబూలం ఇచ్చి తమలపాకులెక్కడి దాకా అమ్మటానికి వచ్చాయి. అరుంధతి వెంటనే అవి కూడా నూతిలో మాది లోనికి వచ్చినాయి కాబోలు. అరుంధతి మొగంలో మధుర లజ్జ విచిత్రంగా ఆ రేఖ కొన్ని జన్మలుగా అభ్యసించిన ఒక అభినయ విశేషంలా ఆమె ముఖం మీద అంతా కొస్తా. వచ్చినంతనే ఆ ముఖం మేఘం తాడు అస్తమించే సూర్య రోచిస్తూ పెద్దగా పశ్చిమాశా వైపు పైభాగంలో తెల్ల మొగిలిపడు బంగారపు జరిలాగా ధగధగ మెరిసిపోవడం. ఆ మొగిలికి అడ్డంగా దిగురు పక్షి తన తెల్లని రెక్కలతో గీసినట్లు మెరిసిపోయి. ధర్మారావు మొదటి 6 నాళ్ళు దాన్ని లీలగా చూశారు. రాత్రి రహో మధుర దుఃఖ కథన గాథలు అట్టిది జరగనేది. ఇప్పుడు ఆ రేఖ అరుంధతి లీలాముగ్ధ సభా మధుర వదన సరోజాలపై కట్టు వచ్చి అట్టుపోయే. అలా వచ్చేలా ధర్మారావు నిలుతున్నవాడు నిలుతున్నట్లే ముగ్ధుడైపోయి పతి పొందిన తన్మయత్వంలో ఏమి హేతువో పతికి తెలియ. తాను తన భర్తకు అంత ప్రేమాస్పదురాలవటం, ఆమె ప్రాణ మార్గంలో అమృత ప్రవాహాలు సుళ్ళు తిరుగుతాయి. ఆమెకు పోయి భర్తను తానుగా కౌగలించుకోవాలనిపి, కానీ స్త్రీ సహజమైన లజ్జ అడ్డం వచ్చి, ధర్మారావు నేనిప్పుడు తాంబూలం వేసుకోరు, నువ్వు కూడా భోంచేసిరా, ఇద్దరం కలిసి అప్పుడు నాకు రోజును సాయంకాలపు పొద్దు తిరిగిన తర్వాత కానీ తిండి అలవాటు కాదు. మా నాయన ఇష్టి పూర్తయిన తర్వాత ధర్మారావు ఇక అలవాటు మారిపోతుంది కదా, దానికి ఇవాళే మొదలు పోయిరా. ఇంతవరకు తాంబూలం లేకుండా ఉంటారా? ఎంతకాలం నువ్వు లేకుండా లేనా? అవి పోయి భోంచేసి వచ్చాను. తమలపాకులకు సున్నం రాస్తా. ధర్మారావు సున్నం తీసి ఆమె బుగ్గకు రాశారు. ఆమె తుడుచుకోవేమి నాకేమీ అవసరం లేదు, నా మొగం నాకెలా ఉన్నా సరే నాకు అంతే. నిజంగానా? నిజంగా. తమ్మ నవిలిన అరుంధతికి అందియ్యబోయి. అరుంధతి తీసుకో, నాకు ఈ ఎంగిలి నా వద్దని నిన్న సాయంకాలం చెప్పాల్సింది. ఇప్పుడు నేను ఒప్పుకోను. అప్పుడు ఏం చేస్తావు? గోడ మీద ఒక పటం చూడు. ధర్మారావు అది అని. అరుంధతి మొగం మొయ్యు మరలా మధుర లజ్జా రేఖ. ధర్మారావు ఆ రేఖను దిగ్భ్రాంతుడై అరుంధతి మరలా కలవడు. హేమరేఖ అది ఎద్దు వాటారు. దేవదాసి వచ్చిన సావడిలో నుండి అన్న పిలుపు వినబడి ధర్మారావు ఉత్తరీయం వేసుకొని బయలుదేరి. అరుంధతి అంతటి వరకు తానే కాక ప్రపంచం లేదన్నట్లుగా పతి అంతలో అలా లేచిపోతున్నందుకు కష్టపడి ఎవరామె గిరిక
అరుంధతికి జ్ఞాపకం తన ఉంగరాల వంక చూసుకో. ఉంగరంలోని నీలపుల భార్యాభర్తలిద్దరూ బయటికి వచ్చి దేవదాసి అరుంధతి అదే చోట. వదిన గారికి నమస్కారం. అరుంధతికి ఏం తోచదు. తానెక్కడా ఆమె ఎక్కడా ఆ నమస్కారం తారు దగులునా అనుకొని ఉంగరం వంక చూశారు. ఉంగరం తమాల వృక్ష ఛాయల, యమునా తరంగంలా, కపిల శరీర కాంతిలా, యశోదా శిశువుల నల్లని కాంతులు వెదజల్లుతుంది. అరుంధతి గదిలోకి పోయి 2 తాంబూలాలు తెచ్చి దేవదాసి చేతిలో పెట్టి దేవదాసి చూసుకొని రెండెందుకనలేదు. మళ్ళా కుప్పిని మూసాను. అన్నా చెల్లెండిద్దరూ నడిచిపోయి అరుంధతి వాళ్ళ వంకే చూసి ఇద్దరూ పోయి తండ్రి కట్టించిన తలువరాతి మెట్లపై కూర్చొని గిరిక పాదాలు నీళ్లలో పడేట్లుగా కూర్చు. నా కోసం నువ్వు నిన్న కూడా వచ్చావా? గిరిక రాల. నువ్వు రంగాపురం వెళ్ళావుగా. ధర్మ, అది నీకెవరు చెప్పారు? నువ్వు వెళుతుండగా నేను చూశా. అక్కడి నుండి చూడు, రంగాపురంలో త్రోవ కనపడలేదా? దూరాన్ని నిన్ను చూసి గ్రహించా. ఆ 8 ఏళ్ళేమి చేస్తున్నావు? చదువు లేదు, సంఖ్య లేదు, నీ దారి నీవు చూసుకున్నావు, కానీ నా దారి చూసి పెట్టలేదు కదా. నా దారి తేలిక, నీ దారి కష్టం. నీ దారి నువ్వే ఎక్కువగా చూసుకో. ఆ దారి మాకు అనుభవంలో లేదు. అదేమిటి అలా అంటావు? నీవు ఉన్నావని నేను ధైర్యపడుతుండగా నువ్వు అలా అంటావు, నేనేం చెయ్యాలి? అన్నా, నువ్వు చెప్పినట్లుగా రోజు రాత్రి నిద్రపోయే వరకు ప్రాణాయామం చేస్తూ స్వామినే ధ్యానిస్తూ ఉండు. స్వామి మూర్తి నాకు ముందు నిలవదు. 2-3 సార్లు నుంచి నిలచి, కానీ అంతలో మాయమై అన్నా గుడిలో ప్రభువులకు ఎదురుగా నిల్చున్నప్పుడు ఉన్నంత సుఖం నాకు ఇంటి వద్ద కలగట్టండి. తల్లి, ఇది 8 నెలలతో సిద్ధించే విద్య అయితే పురుషులకు యుగాలు ఎందుకు పడతాయి? నువ్వు నన్ను మరిచిపో, నేను లేను. నీవేమీ చేస్తావు? చేసిందే చేసి నీ ప్రాణం విసగా అప్పుడు అతని ప్రాణం వారు పిసుగుతారు. అప్పుడు కానీ ఆ దొంగ గుండె కరగదు. ప్రాణాలు వేధించడు అతడే మొనగాడు కృష్ణ. బాబగారి నన్నడైనా అనుకో, ఆయన పలవర్జిన వాడును, నువ్వు అనవర్జినవాడు. ధర్మారావు, గిరిక, ఈ పరాగమేమిటి? ఈ సరాగాలేమిటి? ఈ నవ్వులకేం కానీ ఆయన ఎంత దూరం వచ్చాడు? మళ్ళా స్వప్నమేమైనా వచ్చనా? నువ్వు వెళ్ళిన తర్వాత నెల్లాళ్ళ కిందల వచ్చి అందులో ఏం జరిగింది? స్వామి వేణువు ఊదుతున్నాడు. గోవులన్నీ మెడలెత్తుకొని ఆయన వంక చూస్తాను. దూరాన యమునా నది ప్రవహిస్తోంది. కమాల వృక్షాలు గాలికి ఊగుతాను. స్వామి నల్లని దేహకాంతులు ఆ మీదకి వచ్చాయి. నేనా నీళ్ళలో నక్కి స్వామి దగ్గర పోయా. అది వరకు నన్ను కనబడకుండా నేను సమీపించా. వెనక నుండి వెళ్ళట చేత నాకు ఆయన కనపడలేదు. దగ్గరకు పోయి వేలాడుతున్న ప్రభు ఉత్తరీయాన్ని తాకా. ఇంతలో నాకు మహానందమై నా గుండె కొట్టుకొని నా దేహంలో ఉన్న రక్తమంతా వేగంగా ప్రవహించారు. అంతలో మెలకువ వచ్చి లేచి చూశా. స్వామి లేడు, ఏమీ లేదు. ఇంతసేపు ఏడ్చ, మళ్ళా నిదరలేదు. ధర్మాల ఓపిక ఇంకా ఆలస్యం పట్టదు. 10 ఏండ్లు కావచ్చు. ఇది వరకు చెప్పినదే మార్గం. స్వామి నీతో మాట్లాడాలి. అది కలలో కాదు, నువ్వు మెలకువలో ఉండగానే వచ్చి నీతో మాట్లాడాలి. గిరిక దిగాలు పడిపోయి ఆమె ఏడుస్తోంది. ధర్మారావు ఆమె వంక చూశా. ఆమె తాను కూర్చున్న రాతి మీద పడి, అన్నా, నాథుడు ఎప్పటికైనా నన్నట్లు మన్నిస్తాడా? నేను ఎన్ని రాత్రులు నిద్రించలేదు. ఆయనకైనా తెలియదా? నేను పలుకుతున్న కష్టాలు చాలు కాబోలు. ఏకాదశుడు, ద్వాదశుడు ఒక్క పూటే తిరుగుతున్నాడు. అష్టమి పదాలు ఒక్క పూటే. ఇంకా నా రోజులలో అందమే మానేస్తాను. అన్నా, ఇంకా ఏం చెయ్యాలో చెప్పు. ఒకసారిగా మెడ నరుక్కోమంటావా? అది సులభంగా చేస్తా. స్వామికి దయలేని ఈ మొండి బతికి ఎందుకు? ఇందాక చదివే వదిన గారిని చూశాను. ఆమెకు నువ్వు ప్రత్యక్షంగా ఉన్నావు.
ఈర్ష్య కాదు సుమ, నాకట్లా లేదాయన్ ప్రతి దయ చూడటం ఎప్పుడో తెలియ. ఇంకా ఇన్ని క్షేత్రాలు పదాలు తెచ్చుకున్నావు, మా అమ్మకు వచ్చినవన్నీ నీకా చిన్న పుస్తకమి. అందు నాయికలు, వారి స్వభావాలు, వారి లక్షణాలు ఉన్నాయి. అవి చదివా కానీ సరిగా తెలియదు. రేపు రాత్రి రానా చెప్పుదువు కానీ నీకు వీలుండదా? ప్రతిరోజు 1 గంట చదువుదాం. రేపటి నుండి రా. ఈ 3 నెలలు నేను ఇక్కడే ఉంటా. నీకు వచ్చిన పదాలు కూడా నాయికా విభాగం చెబుతా. ఈ 3 నెలల వరకు నీవు చదవదగింది ఏమీ ఉండకూడదు. ఇంక లెక్క. 10 రోజుల్లో స్వామి నాతో కనీసం కలలోనైనా సరే మాట్లాడినా లేదా ఏ రాత్రి వేళను వచ్చి ఈ చెరువులో పడతా. నాతో స్వామికి ఉత్సవం జరుగు. చివరకు నేను అంతేలే అన్నా. ఊరక ఏడవటం ప్రారంభి. ధర్మారావు ఆలయంలోకి పోయి కనుగొన్న రా అని ఆమెను లేవదీసి ఆలయంలోకి పోయింది మొదలు. గిరికకు స్పృహ లేదు. ధర్మారావు తన్మయుడైపోయి ఆలయం నుండి ఇద్దరు కూడా వచ్చారు. ఇంటికి పోతున్నారు. గిరిక అడగలేదేమి. ధర్మారావు మర్చిపోయారు. రాత్రి పొద్దుపోయింది. గిరిక ఇంటి వద్ద దిగబిడ్చి గిరికను ఇంటి దగ్గర దిగబడి ధర్మారావు ఇంటికి వచ్చి అరుంధతి వీధి గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తారు. అతడు ఆమెను చేతుల్లో ఎత్తుకొని లోపలికి తీసుకువే. చీకటులు దట్టంగా కమ్ము. మర్నాడు రంగాజమ్మ గారికి ఎక్కువైపోయి తెల్లవారు నిద్రలేదు, జ్వరం జారలేదు. ఊరిలోని మంగళి నర్చకులు వచ్చి చూశారు. ఏవో మందులు నడిపారు. 1 వారం గడిస్తే కానీ రోగ స్వభావం చెప్పలేమని రామచంద్రరావు రంగాజమ్మ గారికి తెలియకుండా పోయి పెద్ద డాక్టర్ని తెచ్చారు. ఆయన చూసి కొన్ని మందుల పేర్లు చెప్పి అవి కొని తెమ్మను. తానేదో ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళారు. తర్వాత ప్రతి గంటకు జ్వరం చూడటం, రాసి ఉండడం, గంటకు మందులు ఇవ్వడం. ఒక మనిషి ప్రత్యేకంగా ఆమె వద్ద ఉండాలి. నీళ్లు కలిపే ఏమందై తాగనని రంగాజమ్మ గారు అందుచే పొడులు బిళ్ళలే ఇస్తున్నారు. మరునాడు మధ్యాహ్నం ధర్మారావు రామచంద్రరాజు రంగాజమ్మ గారి మంచం దగ్గర కూర్చు. నాయనా, ఈ డాక్టర్ ఏమిటి అంత పెద్దవాడు, తాగుతొడుగు, ఆ లాగు తొలగడమేమిటి? మనిషి అసహ్యంగా లేడా? అమ్మా, నువ్వు మాట్లాడలేని స్థితిలో ఉన్నావు. డాక్టరు మాట్లాడవద్దని చెప్పాడు. మాట్లాడకుండా ఆ నోటిలో సిగరెట్టులో నా దగ్గరకు వచ్చాడురా. వారు దాన్ని పారవేయమైనా చెప్పారు కాదు. రారు గొప్పవాడు అంతే. దొరలలాగా అలాగే ఉండు. నిజంగా నీవేం దొరల మొగం ఎరగన? కృష్ణమనాయుడు ఎప్పుడైనా అలాంటి అపభ్రంశపు పనులు చేశారా? వారికన్నా వీళ్ళు గొప్ప. ఆయన ఎంత భక్తి కలవారు. ధర్మారావు ఆమె ప్రతి మాట ఎంతో అర్థవంతంగా తోచింది. అతి హేయమైన ధూమపానం గౌరవహీనమైపో. గొప్ప దొరలంటే మహాగుణ సంపన్నులన్న అర్థం పోయి పెద్ద జీతకాండ్రన్న అర్థం వచ్చాయి. రంగా ఆయన నాడే చూడలేదేమి. అది ఎలా ఉన్నది ఇలా ఉన్నది అని అడిగితే రోగం ఎలా తెలుస్తుంది? నాడి పరిశీలించి తత్వం తెలుసుకొని తత్వానుగుణంగా మందు నడపాలి. కానీ ఇకపై చిహ్నాలు చూసి నడిపితే ఏటికి తీస్తే కోటికి దీపాన్ని తీస్తుందే కదా. అమ్మా, వీరి వైద్యమే వేరు. వీరికి సర్వం నాడి చూడకుండానే తెలుసు. రంగాయమ్మ కాబోలని కోరు. అది కాక తరువాత మాట్లాడలేక రామచంద్రరాజు తన కుమారుడికి పరమేశ్వర శాస్త్రి రాజని పేరు పెట్టి ఆ పిల్లవాడు నాయనమ్మ మంచం దగ్గరికి వచ్చి అతనికి అత్త, అమ్మ, నాన్న అన్న 3 మాటలు వచ్చి సుబ్బన్న పేటకు వచ్చిన తర్వాత మా అమ్మ మాట కూడా వచ్చి రంగాయమ్మ గారికి మనుమడి చేత ఈ మాటలు అనిపించుకోవటం సరైపోయి ఆమె వనసులతో మా అమ్మ అనబోయి ఆయాసం చేత మాని పిల్లవాడికి దగ్గర తీసి ఆనాడు సాయంకాలం ధర్మారావు రంగాయమ్మ గారి ఇంటి వద్ద నుండగా దేవదాసి చూడటానికి పోయి ధర్మారావు రామచంద్రరావుతో మాట్లాడు హఠాత్తుగా లేచిపోయి
ఆమెతో కలిసి దేవాలయానికి వెళ్ళి రామచంద్రరాజు రంగాజమ్మ గారు దేవదాసీని చూసి ఆమె కుమారుడితో ఆశ్చర్యపోయేది. ఆ పిల్ల ఎవరనుకున్నావు? మీ నాయన గారు ఉంచుకున్నారే రత్నగి ఎరుగుదా? ఆమె కూతురు రాజు ధర్మారావలా లేచిపోవటమని రంగాజమ్మ వాళ్ళిద్దరూకి ఒక చిత్రమని. అది ఎవరికీ తెలియదు. ఇద్దరు అన్నా చెల్లె. వెనక ఇక్కడి జమీందారు గారి పట్టాభిషేకంలో ఒక చిత్రం జరిగింది. వారు నృత్యం చేయటానికి దేవదాసిని రమ్మని. ఆమె పేరు దేవరాశి. ఆమె రానను బలవంతంగా తీసుకుపోయే ప్రయత్నం చేశారు. ధర్మారావు ప్రాణాలు పోయినా అలా జరగటానికి ప్రతిఘటించారు. వారు కోరుకున్నారన్న. ధర్మారావు చాలా మంచివాడే. దేవదాసి ఎలాంటిది? నేను దేవదాసిని చాలాసార్లు పలకరించి చూశాను. ఆమెకు భాగవతమంతా కంఠతాప మాట్లాడుతూ తన గొడవలు తానే ఎర్రగదు. ధర్మారావుని గురించి మాట్లాడుతూ అన్న అంటూ ఆమె చాలా భక్తురాలు. నా ఉద్దేశం ఏమంటే కొద్ది రోజుల్లో ఆమెను గోపాల అని ఆపేసి రంగాయమ్మ గారు ఇంకా మాట్లాడలేదు. అంతవరకే ఆయాసపడుతూ మాట్లాడగలి. ఆ రాత్రి పొద్దుపోయి గిరికను వెంట వెతుకొని ధర్మారావు ఇంటికి పోతున్న రామచంద్రరావు కనబడి, అన్న ఆమె ఎవరో అమ్మగారు చెప్పింది కదా, ఆమె పేరు గిరిక. దేవదాసి గిరిక ఈయన రంగాయమ్మ గారి కుమార్, మనందరికీ పెద్దవారు రామచంద్రరావు. ఆమె దేవదాసి గుట్ట కదా అని గిరిక. అన్న నన్ను గిరికయ్యే అంటారు. రామదాసు అన్న కాదు, అసలు నన్ను గిరికయ్యే అంది అనుము. గిరిక ధర్మారావు నవ్వే. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. ఆనాటి రాత్రి రామచంద్రరావు రథంతరి ఒక మాట, ఈ ఊరిలో మా నాయన గారు ఉంచుకున్న ఆమె కూతురు దేవదాస్ అనే పిల్లవని. రేపు ఆమె మన ఇంటికి వస్తుంది. నువ్వు మనకి మిత్రకుండా ప్రతిరోజు ఆమె వచ్చినప్పుడల్లా ఏదో పూలు పలహారం ఇవ్వాలి. చాలా భక్తితో ఇవ్వాలి. మర్నాడు రామేశ్వర శాస్త్రి గారి ఆబ్ది ధర్మారావు రంగాపురం పోయి బ్రాహ్మణ్ణి కుదిర్చి తెచ్చాడు. రాజ్యలక్ష్మమ్మ గారి ఇంటికి పోయి ఆమె అతన్ని చూసి సాపదిచ్చి వేసింది. మీ చేతికి అరుంధతి చంద్రహారం ఇచ్చిందట, మళ్ళా తీసుకొని రమ్మని. ఆమె ఇప్పుడు నీ చేత పనులు చేయించడం కూడా ఉంటుందా? ఎంత గడుసు పిల్ల. ధర్మారావు నవ్వా. నాయనా, నీ అత్తగారు మామగారు రాక్షసు, దాన్ని బహు కష్టమే. నువ్వు మంచి పని చేసావు. పిల్ల సుఖపడుతుండగా మీ ఇద్దరు కాపురం చేస్తుండగా నేను ఒకసారి చూడాలను అని తెచ్చి చంద్రహారం అతని మెడలో వేశాడు. అతడు అది మెడలో వేసుకొని మెడ దగ్గర బతుకు ఊడిపోయి నేను మళ్ళా గబసాతో చెప్పి అతికించాను. ఆమెతో చెప్పి ధర్మారావు వెళ్ళటానికి ఆమె ఆగుమని దొడ్డిలోకి పోయి 4 పొట్లకాయలు కోసి తెచ్చిచ్చాను. అతడు మా దొడ్డిలో ఉన్నవండి అని కాదని బలవంతం చేసుకొని ఇంటికి పోయాక రామచంద్రరాజు తనకు కూడా బ్రాహ్మణుడు పిలిపించుకొని వచ్చావా? ధర్మారావు, నీ వామ శ్రాద్ధమే కదా చేసేది. ఊరిలో పురోహితుడున్నాడే. చీచి, నేను వాడిని పెట్టనా? నా భోజయేత్ స్థేన తక్లీవ పతినా నాస్తిగద్వృత్తి వీరహాచరే దిశూపది దిధిషు స్త్రీగ్రామ యాజకాజా పాలూత కృష్ణాగ్ని మధ్యపకుచర కూటపాక్షి ప్రాకారికాన్ అన్న గ్రామ యాచకుడికి నేను నువ్వు రంగాపురం వెళ్ళావు కదా, నా కోసం కూడా బ్రాహ్మణ్ణి పిలుచుకు వస్తావనుకున్నా. ఇంటికి వెళ్ళి వస్తా, అయితే మళ్ళా పోదా. నేను వెళ్ళి వస్తాలే, నువ్వు కూడా ఎందుకు? ఇద్దరు రాజు వెళ్ళారు. బ్రాహ్మణుడు తెచ్చారు. ధర్మారావు భక్తుల స్నానం చేయమని తాను స్నానం చేసి సంధ్యావందనాలు చేసుకున్నాడు. బ్రాహ్మణుడు వచ్చారు. ఈనాడుకు పితృయజ్ఞం భార్య అగ్ని తేవడం సంభవించినందుకు ధర్మారావు సంతోషించి అక్కడ అర్చన అయిన తర్వాత కబులు తెలుసుకొని రామచంద్రరావు తాను బ్రాహ్మణుడు అర్చించాడు.
రాజుగారు బ్రాహ్మణులిద్దరికి చెరు 2 రూపాయలు ఇచ్చి ఆనాడు సాయంకాలం రంగాపురంలో రామచంద్రరాజు గారి పేరు మోగిపోయి ఇంటిలో ఆనాడు క్షీరాన్నం గారెలు చేసి రంగాయమ్మ గారు వలదన్న కొద్దీ కోడలామె కొంచెం 2 రుజువువే ధర్మారావు ఇంటిలో నుండి విత్తశేషం తీసుకుపోయి రాజుగారింటిలో అందరూ తిన్నారు. రంగాయమ్మ గారు విత్తశేషమని మళ్ళా క్షీరాన్నం సగం గారెత్తిన. ఆనాడేమో ఆమెకు చాలా సంతోషంగా రత్నగిరి ప్రతి ఆబ్దికన్నాడు బ్రాహ్మణుడు పిలిచి బియ్యం పప్పు కూర ఇస్తుంది. ఆనాడు రత్నగిరి దేవదాసి ధర్మారావు గారింట్లో భోజనం ఉండాలంటే భోజనం చేస్తాం. అందుచేత భోజనాలు అయ్యేవారు పొద్దు గుంపుతారు. ఆనాడు దేవదాసి దేవాలయానికి వెళ్ళదు. అంచేత ఆమె ఇంటికి రా మసలిక ఆబ్దికం రోజున ఎక్కడ నుంచి వస్తుందో ధర్మారావు ఇంటికి సాయంకాలానికి వచ్చేస్తారు. సావిత్రమ్మ గారు అతనికి ఒక గారె ఇస్తుంది. అది అతడు కూర్చుండి తిని ఇంకొకటి తీసుకుపోయి తల్లికి ఇస్తుంది. ఆనాడు కదలిక బొద్దు గుంకే వేళ వచ్చి ధర్మారావు రామచంద్రరాజు వీధి అరుగు మీద కూర్చు కసరిక కొత్తవాణ్ణి చూసి ధర్మారావుతో మాట్లాడకుండా ఇంట్లో అరుంధతి వాకిట్లో నిలబడి అతన్ని చూసి భయపడి లోపలికి పరిగెత్తి అత్తగారితో అత్తయ్య ఇదేమిటి ఇదేమి కసరిక పాము గాలి కూగులాడుతూ వస్తున్నట్టు అనిపి సావిత్రమ్మ గారు అతను చూసి నవ్వి భయం లేదు అతడు మొంగ కొడుకు నీకొక బలది అని అరుంధతి అతన్నే పరిశీలించి చూసి రామచంద్రరాజు కసరిక ఇంటిలోకి పోవటం చూశారు. మొదట ఆశ్చర్యపడి కానీ వెంటనే జ్ఞాపకమై రామచంద్రరాజు తుని లేచిపోయేనాడు 5-6 ఏండ్లవ కసరిక పొడుగేదిగే కానీ ఏమీ మార్పు గాలి తిని పెదలకండి వచ్చి ధర్మారావు వంక చూసిపోతాడు. ధర్మారావు ఈల వేసి ధర్మారావు అతని పిలిచేది అట్లా కసరికకి వెనుక తిరిగి వచ్చి పోతూ ఉంటుంది. ధర్మారావు మళ్ళా ఈల వేసి రామచంద్రరాజు పోయి పట్టుకురమ్మ ధర్మారావు అందరు అతనితో ఎవరు పరిగెత్తలే పైన పక్షులు కూడా చూస్తూ పరిగెత్తును అంటారు. మసలిక వచ్చి ధర్మారావు ఈయన ఎరుగుదువా ఎర్రగనండి రంగాజమ్మ గారు అబ్బాయి ఇద్దరికి అన్నగారండి మసలిగా కళ్ళు పెద్ద చేసి బుస్ అని కూదు అది తెలిసిందన్న అన్నాడు. ధర్మారావు తల ఆడించాడు. మసలిక యొక్క పరుగు తీశారు. ఒక పరుగు అంటే ఒక పరుగు పడి అన్నదమ్మద్దరు కూర్చున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు తండ్రి కథలే చెప్పుకున్నాను. తండ్రి అంటే ధర్మారావుకి ఎంత గౌరవం, రామచంద్రరాజుకి అంత గౌరవం. అలాగే రాత్రి పొద్దుపోయేదాకా కబీరు దేవదాసిని వెంట వెతుకొని వచ్చా. ధర్మారావు అన్న చెల్లెరికి చదువు చెప్పాలి ఇంకా పోదమని రామచంద్రరావు గిరిక చెయ్యి పట్టుకొని అమ్మా ఆమె గిరిక అన్నా అన్న. అరుంధతి గిరిక సహపాఠకులయ్య కానీ అరుంధతి గిరికను అనుసరించలేకపో. ఆనాడు వాసవి సజ్జిక లక్షణాలు చెప్పారు. చదువుతున్న గ్రంథం బ్రాహ్మ మిశ్రుని రసమంజరి ఆ లక్షణాలు చెబుతుండగా గిరిక కనుతోయి విప్పారి దివ్య జ్యోతిష్యులు వెలిగారు. అరుంధతి ఆమె వంక చూస్తారు. రాత్రి 2 జాములై గిరిక స్వామి ఇంకా ఎప్పుడు వస్తాడు అన్న ఆమె తన్మయత్వం చూసి ధర్మారావు పుస్తకం కట్టిపెట్టి కొన్ని ప్రార్థనా శ్లోకాలు చదివి ఉపసంహరి ఇంకా గిరికను తీసుకురమ్మని ధర్మారావు కబీర్తో చెప్పగా అతడు పోయి తన్మయురాలి ఆమె ఒక్కదాని నెమ్మదిగా నడిపిస్తూ తీసుకొని అరుంధతి ఆమెను వీధి గుమ్మం దాకా అనుసరించి ఆమె కనిపించినంత మేరకు నిలబడి అందే నిశ్చలమైన గుమ్మ అనుకొని కథలు. ధర్మారావు అరుంధతిని ఎంతసేపటి వరకు రాకుండటం చూసి పానీపోయి ఆమె అలాంటి స్థితిలో చేసి నవ్వుగా ఆమెను పిలుచుకొని ఇంటిలోకి తెచ్చి అది పితృదలు ఇద్దరు చెరొక చోట పడుకోవాలి. ధర్మారావు సాపు వేసుకొని బయటపడ్డాడు. అరుంధతి నిద్రపడ్డాడు. రాత్రి 3 జాములై గోపాల జరకద్దమే విరహసే విప్రాధ్వరే లజ్జదే కర్మలు చేసి వడలలా చెమట పట్టిన వాళ్ళ గోపాలదేవుడు తొంగి చూడటం లేదు. ఆ భోగం వారి పిల్ల మనస్సులో వచ్చి నిలబడి ఆహా ఏమదృష్టం. అరుంధతికి గిరిక భగవంతుని కోసం
ఎదురు చూస్తూ మేలుకొని ఉన్నట్లు అనిపించి భర్తను మేలుకొని గిరిక ఏం చేస్తోందో చూద్దామా. అతడు మనం ఇప్పుడు పోయి తలుపు తట్టరు. ఆమె నిజంగా స్వామి వచ్చాననుకోడు. ఆ ప్రతీక్ష అలాగే కానీ అవాంతరాలు కలిగితే ఆమె గుండె చెదిరిపో. గిరిక అదృష్టవంతురాలు, జన్మమంటే ఆమెదే అన్నది. ధర్మారావు, నువ్వు మాత్రం తక్కువ. ఆమె అలాంటి స్థితిలో ఉన్నది ఊహించడానికి నీకు ఇష్టాంటి స్థితిలో ఉన్నారు. నా మనసు మీ మీదే, మిమ్మల్ని వదలటపో. అందుకు విచారమా? అరుంధతి, ఈ రాత్రి మిమ్మల్ని తాకరాదు. ఈ మాట అన్నందు మరలా నిద్రపడి అరుంధతి తన పతి గిరికినట్టు భగవంతుడు నైవేద్యం ఇచ్చాడందని అతన్ని చూసి ఆశ్చర్య. అదేం భక్తి! మర్నాటి రంగాజమ్మ గారికి ప్రాణం మీదకి వచ్చి అమ్మలక్కడందరూ పోయారు. అయ్యో, అంత జబ్బుగా ఉన్న ఆవిడ గారెలు పెట్టుకుంటారా ఎవరైనా? అదే కొంపకు తెచ్చింది. ఏమైతే ఏం, ఎగశ్వాస పుట్టింది, మాట పలుకు లేదు. డాక్టర్ వచ్చాడు, పరీక్షించాడు, మళ్ళా ఇంజక్షన్. రేపు వస్తానని వెళ్ళాడు. రామచంద్రరాజు 300 రూపాయలు ఇచ్చాడు. 3 రూపాయలాగా ఆయన జేబులో వేసుకున్నాడు. కారు మళ్ళీ నిలవలేదు, ఎగిరిపోయి. రోగి ప్రొద్దుకెక్కే వేళ మాట్లాడటం మొదలుపెట్టి గుణం తిరిగిందనుకున్న 10 నిమిషాలు సరిగ్గానా మాట్లాడు. తర్వాత చేతులు ఊరకే కదపడం, ఏదో పట్టుకున్నట్టు చేతులు తిప్పడం, ఎవ్వరు లేని చోట ఎవరో ఉన్నట్టు చూడటం, పలకరించడం ప్రారంభం. సంధి పుట్టిందని ఏదైనా మంచి తెలుగు మందులు పోద్దామని, ఇక ఇంగ్లీషు మందులు పని చెయ్యవని సావిత్రమ్మ గారు చేతులు కాళ్ళు చూశారు. కొద్దిగా చలువలు కమ్మినట్టయి మంచి సింహ ప్రతిపాదన దొరికితే బాగుంటుంది. వెంటనే శరీరం మళ్ళా ఉష్ణాందేవు తెలుగుతుంది. హర్షకుడు వచ్చి కుట్టెలు అరగదీసి పోశారు. భోజన ముందు సెలవుల వెంట తిరిగి వచ్చి చూపుల్లో కూడా వికారం. రాత్రి పొద్దుపోయి చీకటి నొక్కుతూ గమ్ముకొని రామేశ్వరరావు నిద్రపోయిన వాడు మేలుకొని పోరు పెట్టారు. రథంతరి పశువాణ్ణి ఓరడి ధర్మారావు, అరుంధతి, సావిత్రమ్మ, మంగ, రత్నగిరి అందరూ ఇంటిలోనే ఉన్నారు. రంగనాయమ్మ గారు లేచి కూర్చుండబోయే కుమారుడు ఆనుకొని కూర్చోబెట్టి అందరూ వద్దన. ఎంతలో ఆమెకు తెలియవచ్చు. సంధిపోయింది. చక్కగా ఉంది. ఎవరికి ఏం తెలిసిందిగా అంతవ్యాధిలో ఇలా లేచి కూర్చుంది, సరిగా మాట్లాడుతుందని అందరూ ఆశ్చర్యం. రంగాజమ్మ గారు తన కట్టిన గుడ్డ తీసేశారు. పెట్టెలో మంచి చీరవని అది తెచ్చి కట్టమని. అది వెరగల చీర, చాలా పురాతనం. ఆ చీర రామేశ్వర శాస్త్రి గారు ఉన్నప్పుడు ఆమె కట్టుకొని, ఆ చీర కట్టినప్పుడు ఆమె శాస్త్రి గారు రంగాజమ్మ గారు చాలా అందముగా ఉన్నారనేవారు. ఆ చీర ఇప్పుడు కట్టమంటే అందరూ తటపటాయి. రామచంద్రరావు, ఆ చీర మిగిలిన మనకేమి మిగిలి? ఆమె చివరి కోరిక అది చివరి కోరిక మళ్ళా బ్రతుకుతుంది అని ఒకరు చీర కట్టారు. పెట్టెలో కస్తూరి తీసి చీరకు పట్టించారు. వడలలా సుగంధ ద్రవ్యాలు రాయించుగా పక్క తీసి ఉదికిన వస్త్రాలు పరిచారు. అందరికీ ఆశ్చర్యమే. అంతా అయిన తర్వాత తాను కరుణ్ అందరినీ దూరంగా పొమ్మని ఒక నవ్వు నవ్వారు. ఆ నవ్వులో ఏమో మృత్యుదేవత తాండవి. ఆ నవ్వు విన్నంతనే అందరికీ అది ఒక రీతి సంధ్య. మళ్ళా ఆమెకు సంధి యథాప్రగా గదినంతా సువాసన భరితమైపోయి ఎవరికి తాగు మంతం దగ్గర ఉన్నట్లే. ధర్మారావు పెట్టి తీసుకుండగా అగరబత్తులు అవి తీసి వెలిగించారు. రాత్రి 2 జాములై కోటలో నౌబత్తులు వాయించారు. చల్లని గాలుడు జరిగి ఇంటిలో రివ్వుమని పోసుకో అందరూ ప్రాణాలు హాయి. రంగాజమ్మ గారు వణికే కంఠస్వరంతో చూశావా అని కుమారుడు వచ్చి ఏమిటన్న పిచ్చి చూశావా అని మళ్ళా కొడుకు ఏమిటి చూడాలని ఆమె పిచ్చి నవ్వు మళ్ళా చీర సవరించుకొని కోడలు వచ్చి దగ్గర కూర్చొని బిగ్గరగా ఏమిటి చూడమంటారు. అత్తగారు వారు వచ్చారు. రామచంద్రరాజు తల్లి దగ్గరకు అమ్మా వచ్చిందెవరని లేచి కూర్చోబోయి కుమారుడు పోయి లాభదీయబోయి ఆమె కూర్చుండబెట్టమని కుమారుడు ఎవరిని అని ప్రశ్నించారు. ఆమె మళ్ళా నవ్వి పక్కపై కుమారుడు వడ్డగిరి దూరంగా పోయి ఆమె ఎంతలో మళ్ళా లేవబోయి
మళ్ళా కొడుకు పోయి పట్టుకొని ఆమె అదిగో వచ్చారన్న కుమారుడు అమ్మా ఎవరమ్మా అని ఆమె అతన్ని నిదానించి చూసి ఎవర్రా వారు మీ నాయనగా కరుగు అని నిలవలేక మంచం మీద పడిపోయి మిగతా విషయాలు రేపు